తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి ఫస్ట్ తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలాంతా. శని కూడా సంవత్సర కాలాంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశి ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్గా ఏంటంటే ఈ మూఢం అవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదు అనమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోందో తెలియచేయండి. వృశ్చిక రాశి అనగా మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. శ్రమాకాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. షూరిటీ స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి. మధ్యవర్తిత్వం వహించకండి. డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఇస్తే తిరిగి రావు. అప్పుల వాళ్ళ బెడద తప్పదు. కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా మిశ్రమంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంది. అలా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.
అలాగే ప్రస్తుతం మెయిన్గా గురుబలం తక్కువగా ఉండడం, ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ పనులు వెంటనే జరగవు. ఎందుకంటే గురువు బలమే మెయిన్ అండి. ఏ పని వెళ్ళినా కూడా ఒక్కసారి వెళ్తే పని అవ్వాలి, 2 సార్లు వెళ్తే పని అవ్వాలి, 3 సార్లు వెళ్తే పని అవ్వాలి. ఈ అష్టమంలో ఉంటే 10 సార్లు వెళ్ళినా కూడా పని అవ్వదు. సో పెండింగ్ అయిపోవడం, బద్ధకం పెరిగిపోవడం, నెక్స్ట్ మంత్ చూద్దాం అలా అయిపోతుంటాయి అన్నమాట. మనకి రావాల్సిన డబ్బులు ఏమున్నాయి అవి కూడా అడగడానికి మనకి మొహమాటంగా ఉంటుంది. మనం అడిగినా వాడు ఇచ్చే ఇదిలో ఉన్నా కూడా వాడు ఇవ్వకపోవచ్చు, ఇలా జరుగుతుంటాయి అన్నమాట. కానీ ఒక్క అష్టమ స్థానంలో గురువు ఉంటే ఏంటంటే విద్యార్థులకి సువర్ణ అవకాశం. ఎందుకంటే తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చదువుకునేందుకు అవకాశం అష్టమ స్థానంలో గురువు ఉన్నప్పుడే అవుతుందండి. మన జాతకంలో లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నా కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం కానీ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం గోచారిత్య అలా వృశ్చిక రాశి వారు అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించి మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తారు. అది ఫారెన్ అవ్వచ్చు, ఇండియాలో అవ్వచ్చు. సో దాని ద్వారా కూడా ఖచ్చితంగా విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. గురుబలం తక్కువగా ఉంటుంది అంటున్నారు వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే ఎలాంటి పరిస్థితులు కనిపిస్తాయి ఈ గురుబలం తక్కువ ఉండడం వల్ల? గురుబలం తక్కువగా ఉందంటేనే మనం హార్డ్ వర్క్ బాగా చేయాలి. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా అదృష్టం అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా దైవబలం తక్కువగా ఉండడం, మనకు పనులు జరగకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో దీనివల్ల ఏంటంటే శుభకార్యాలు లాంటివి, అంటే ముఖ్యంగా వివాహం ఒకటి, సంతానం ఒకటి, గృహం ఒకటి, వాహనం ఒకటి, ప్రమోషన్లు కానివ్వండి, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఆలస్యం అయిపోతాయి, పెండింగ్లో పడతాయి, నెక్స్ట్ ఏడాదికి పోస్ట్ పోన్ అయిపోతాయి, ఇవన్నీ కూడా అన్నమాట. సో గురుబలం అంటే అదండి. ఏ శుభ పరిణామం మన జీవితంలో జరగాలన్నా అవన్నీ గురుబలంతో అవుతాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏడాదికి పోస్ట్ పోన్ అవుతాయి వృశ్చిక రాశి వారికి. కాబట్టి దైవబలం పెంచుకోవాలి, దైవనామస్మరణ చేయాలి, సంఘంలో జరిగే క్రతువులు ఏమైనా ఉత్సవాలు ఏమైనా కూడా అవన్నిట్లో పాల్గొనాలి. అలా మెల్లగా మనకి కొంచెం దైవబలం గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? ఆర్థిక పరిస్థితి కూడా అంతే, ఎందుకంటే ప్రతి మనిషికి ధనకారకుడు గురువే అండి. సో జాతకరీత్యా గురువు అనే గ్రహం చాలా బాగున్నాడు అనుకోండి జాతకంలో, సో అప్పుడు ధనానికే ఇబ్బంది ఉండదు. కానీ ఒకవేళ జాతకంలో కూడా వీక్గా ఉన్నాడు అనుకోండి, మిశ్రమం అంటే 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ 1000 స్థానంలో ఉన్నాడు అనుకోండి, ధనం చాలా తక్కువగా ఉంటుంది. సో అలాగే ప్రస్తుత గోచారీత్యా కూడా అష్టమ స్థానంలో ఉండడం చేత ధనానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది, బాగా ఖర్చులు ఉంటాయి, అనుకోని ఖర్చులన్నీ నెత్తిమి పడుతూ ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్యాలు ఇంట్లో జరగడం వల్ల ఈ డబ్బు అంతా దానికి ఖర్చు అయిపోతుంటుంది. ఎవరికో మనం డబ్బు ఇవ్వాలి, వాడు కరెక్ట్గా ఇప్పుడే డబ్బు ఇవ్వండి అని అడుగుతాడు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత కొంచెం ఆర్థిక పరిస్థితి అంటే కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి వృశ్చిక రాశి వాళ్ళు గురువుగారు చివరిగా అంటే ఏ పరిహారాలు పాటిస్తే ఈ గురుబలం పెంచుకోవడం కావచ్చు, మీరు అంటట్టుగా ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు తొలగిపోవాలంటే ఈ నెలలో ఏ పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా ఈ గురువు ఈ సంవత్సర కాలం అంతా కూడా అష్టమ స్థానంలో ఉంటాడు. ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం పెట్టుకోవడం, అంటే మెయిన్గా ఫాస్టింగ్ అంటే కటిక ఉపవాసం అక్కర్లేదండి. ముఖ్యంగా ఏంటంటే రైస్ ఐటమ్ అనేది తినకూడదు. ఓపిక ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ జ్యూస్ తాగి ఉండొచ్చు, ఇంకా కొంచెం ఓపిక తక్కువ ఉన్న వాళ్ళు టిఫిన్ తినచ్చు, రైస్ మటుకు అస్సలు తినకూడదండి. అలా మనం ఫిక్స్డ్గా పెట్టుకోవడానికి ఖచ్చితంగా గురువు అనే గ్రహం స్ట్రాంగ్ అయ్యి మనకి ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, దయబలం పెరగడం కానీ ఇవన్నిటి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. కాబట్టి గురువుకి మెయిన్గా ఈ ఉపవాసం ఉండడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం, అంటే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, గురువారం మనకి ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆ దేవుడికి అభిషేకం కానీ అర్చన కానీ ఇవన్నీ కూడా చేస్తే మంచిది. అలాగే ఇవన్నీ కాదు ఇంకా మనకి బలం లేదంటే మరి ఖచ్చితంగా గురువుకి 16 వేల సార్లు జపం చేయించి శనపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను, దోషం మొత్తం తొలగిపోతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి జూన్ మాసానికి సంబంధించి వృశ్చిక రాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. అలాగే పాటించాల్సిన పరిహారాలు కూడా గురుగారు తెలియజేశారు. కాబట్టి ఈ పరిహారాల్ని పాటించండి, ఈ నెలంతా కూడా చక్కగా ఆనందంగా జీవించండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన యోగం, వ్యాపారం, గృహయోగం, వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్గా గురువు గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు.